ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు స్పందించిన సియాటెల్ అటర్నీ జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని తెలిపారు. అయితే ఈ పరిహారంపై ఇంతవరకు ఆమె కుటుంబం తరపు అటార్నీ స్పందించలేదు. అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని సియాటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరపు అటార్నీ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గంటకు 40 కిలోమీటర్ల వేగ పరిమితి జోన్లో ఉండగా డ్రగ్స్ అధిక మోతాదు కాలుకు స్పందిస్తూ కెవిన్ అనే అధికారి వాహనాన్ని గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు తేలింది. ఘటనాస్థలిలో మరొక అధికారి బాడీ కెమెరాలో ఈ అమ్మాయి ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదు అన్న మాటలు రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని భారత దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంపై విచారించిన ఉన్నతాధికారులు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజల నమ్మకం సన్నగిల్లేలా మాట్లాడినందుకు డానియల్ ఆడెర్ అనే అధికారిని విధుల నుంచి తొలగించారు. అలాగే నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కెవిన్ను కూడా విధుల నుంచి తొలగించడంతో పాటు $5,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూటర్ కార్యాలయం కెవిన్పై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది.